హాయ్! హలో అండి. వెల్కమ్ టు 'భారత్ స్పెషల్'. నేను మీ భారతి. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ మీ అందరూ కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజైతే అన్ని వెజిటబుల్స్ అండ్ ఎగ్స్ కలిపి ఒక మంచి రెసిపీని చూపించబోతున్నానండి. అండ్ ఇది లంచ్ బాక్స్‌లో కూడా చాలా బాగుంటుందనమాట. అండ్ అప్పటికప్పుడు ఇన్‌స్టంట్‌గా మనకి కూరలు ఏమి తినబుద్ధి కానప్పుడు కూడా చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. సో, ఇంకా మనం లేట్ చేయకుండా రెసిపీని అయితే చూసేద్దామా? అండ్ రెసిపీని స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న టిప్ అండి. బేసిక్‌గా మనం ఆయిల్‌వి ఇలా బాటిల్స్ తెచ్చుకున్నప్పుడు ఇలాగ ఓపెనింగ్‌కి ఇలా రింగ్స్ వస్తాయి కదండీ! సో, మనం ఏంటంటే అవి తీసి పడేస్తూ ఉంటాం కదా! అలా కాకుండా ఇలా ఓపెన్ చేసి ఇది రివర్స్‌లో కనుక ఇలాగ నేను ఇక్కడ చూపించినట్టు ఇలా పెట్టేసేసి ఒక్కసారి ప్రెస్ చేసేసి మనం బాటిల్‌ని యూజ్ చేసుకుంటే కనుక ఆయిల్ అనేది ఓవర్‌ఫ్లో అవ్వకుండా చక్కగా మనకి ఇలాగా చాలా సన్నగా ఇలా పడుతూ ఉంటుందండి. సో, దీనివల్ల ఏంటంటే మనం ఎక్కువగా ఆయిల్ అనేది ఓవర్‌ఫ్లో అవ్వకుండా, ఎక్కువగా వాడకుండా మనకి కావాల్సినంత మనం ఇలాగ యూజ్ చేసేసుకొని జస్ట్ ఇలాగ క్యాప్ పెట్టేసేసుకొని స్టోర్ చేసేసుకోవచ్చు. ఒక్కొక్కసారి ఏంటంటే మనం అలా వంచేస్తే ఎక్కువగా పడిపోతూ ఉంటుంది కదా! సో, అలా అవ్వకుండా ఇదొక మంచి టిప్ అనమాట. మీకు కనుక నచ్చితే గనక తప్పకుండా లైక్ చేసి ఫాలో అవ్వండి. అండ్ ఇప్పుడైతే ఇలాగ కొంచెం ఆయిల్‌ని హీట్ చేసేసిన తర్వాత కొంచెం జీడిపప్పును కూడా ఇలాగా యాడ్ చేసేసి జీడిపప్పునైతే నేను ఇక్కడ చిన్న చిన్న పప్పులుగా చేసేసుకొని ఇలాగ రోస్ట్ చేసేసుకున్నానండి. అవి రోస్ట్ అయిపోయిన తర్వాత ఇలాగ ఆనియన్స్‌ని సన్నగా చాప్ చేసేసుకొని కొంచెం పచ్చివాసన పోయే వరకు ఇలాగా రోస్ట్ చేసేసుకున్న తర్వాత ఒక్క స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇందులోకి యాడ్ చేసేసుకొని చక్కగా పచ్చివాసన పోయే వరకు కూడా ఇలాగా వేయించుకోవాలండి. అండ్ ఇలాగా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా వేగిపోయిన తర్వాత రెండిటి నుంచి ఒక మంచి వాసన వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక క్యాప్సికమ్ చిన్న చిన్న ముక్కలుగా తరిగినవి అండ్ అలానే క్యారెట్స్ కూడా ఇందులోకి చాప్ చేసేసుకొని ఇలాగ యాడ్ చేసేసుకున్నానండి. అండ్ నేను వెజ్జెస్ అన్నీ కూడా ఏంటంటే చాపర్లో వేసేసి కట్ చేసేసాయండి. మనకి ఈజీగా అలానే టైం కూడా సేవ్ అయిపోతుంది. అండ్ అలానే బీన్స్ కూడా ఇలాగ యాడ్ చేసేసుకొని క్యాబేజ్‌ని అయితే ఒక్కటి ఇలా కొంచెం స్లైసెస్‌గా ఇలా పొడవుగా కట్ చేసేసుకున్నానండి. సో, వీటన్నిటిని ఇలాగ యాడ్ చేసేసిన తర్వాత చక్కగా కంబైన్ చేసేసుకొని ఉంచుకోవాలండి. సో, పిల్లలేంటంటే వెజిటబుల్స్ అన్నీ తినకుండా కొంచెం మారం చేస్తూ ఉంటారు కదా! సో, వాళ్ళకేంటంటే ఇలాగ వెజిటబుల్స్ అన్నిటిని కలిపి కనుక ఇలా చేసి పెట్టారంటే చక్కగా ఎంజాయ్ చేస్తూ వాళ్ళకు తినేసేస్తారనమాట. సో, ఇలా వెజిటబుల్స్ అన్నిటిని కంబైన్ చేసిన తర్వాత జస్ట్ ఒక స్పూన్ సాల్ట్ మాత్రం యాడ్ చేసేసి వీటిని ఇలాగ కుక్ చేసేసుకోండి. వీటిని ఇలా కుక్ అయిపోయేలోపు నేను ఇక్కడ 3 ఎగ్స్ తీసుకున్నా అండి. సో, 3 ఎగ్స్‌ని కూడా ఒక బౌల్‌లోకి ఇలాగా యాడ్ చేసేసుకున్నా అనమాట. సో, వాటిని చక్కగా ఇలా బీట్ చేసేసుకొని ఇలానే కొంచెం పసుపు అండ్ అలానే సరిపడా సాల్ట్‌ని కూడా యాడ్ చేసేసేసి ఒక హాఫ్ స్పూన్ కారం కూడా ఇందులోకి యాడ్ చేసేసుకొని చక్కగా బీట్ చేసేసుకోవాలండి. అండ్ మీకు కారం ఎక్కువగా కావాలి అనుకుంటే ఎక్కువగా యాడ్ చేసేసుకోవచ్చు. సో, ఇలాగా అన్నిటిని వేసుకున్న తర్వాత చక్కగా బీట్ చేసేసుకొని ఒక పక్కన పెట్టేసేసుకోవాలండి. అండ్ ఇక్కడ మనం వెజ్జెస్‌ని ఇలాగా కుక్ చేసుకుంటూ ఉన్నాం కదా! అవి కనుక కొంచెం సాఫ్ట్ అయిపోతే నేను ఇక్కడ ఒక స్పూను సోయా సాస్‌ని యాడ్ చేశాననమాట. సో, ఇలా సోయా సాస్‌ని యాడ్ చేస్తే మనకి బయట రెస్టారెంట్ స్టైల్ టేస్ట్ అనేది వస్తుంది. సో, అందుకని కొంచెం సోయా సాస్‌ని యాడ్ చేసేసాను. అండ్ అలానే మనం బీట్ చేసిన ఎగ్‌ని ఇలాగా మిడిల్‌లోకి వచ్చేటట్టుగా ఇలా యాడ్ చేసేసానండి. సో, ఒక 2 మినిట్స్ అలా ఉంచేసేసి నేను మిగతా వెజ్జెస్ అన్నిటిని కూడా ఇందులోకి కంబైన్ చేసేసాను అనమాట. సో, ఇప్పుడు మనకేంటంటే ఆ ఎగ్ మొత్తం ఇందులోకి చక్కగా మిక్స్ అయిపోయేలాగా మనం ఒక 2-5 మినిట్స్ పాటు చక్కగా ఫ్రై చేసేసుకోవాలనమాట. సో, ఇలా మనకి ఎగ్ అంతా కూడా చక్కగా ఇలా ఫ్రై అయిపోయి బాగా కుక్ అయిపోయిన తర్వాత ఏంటంటే, ఇప్పుడు మనం ఇందులోకి జస్ట్ ఒక 1 స్పూన్ గరం మసాలాని యాడ్ చేసేసుకుంటున్నామండి. సో, ఇలా గరం మసాలాని కూడా యాడ్ చేసేసిన తర్వాత చక్కగా ఒక్కసారి ఇలాగ మిక్స్ చేసేసేయండి. సో, ఇలాగ మిక్స్ చేసేసుకున్న తర్వాత నేనిక్కడ రైస్‌నైతే ముందే కుక్ చేసేసుకొని ఉంచేసుకున్నానండి. సో, ఇలాగ పూర్తిగా కంబైన్ చేసేసుకున్న తర్వాత జస్ట్ ఒకసారి అలా స్ప్రెడ్ చేసేసుకొని మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న రైస్‌నంతా కూడా ఇందులోకి యాడ్ చేసేసుకొని రిక్వైర్డ్ సాల్ట్‌ని కూడా ఇందులోకి యాడ్ చేసేసేయండి. అండ్ దాని తర్వాత చక్కగా దీన్ని బాగా కంబైన్ చేసేసేయండి. అండ్ రైస్ యాడ్ చేసేసిన తర్వాత ఎప్పుడు కూడా లో ఫ్లేమ్‌లో పెట్టి మిక్స్ చేసేసుకోండి. ఎందుకంటే రైస్‌కి ఎక్కువ హీట్ వస్తే బాగోదు కాబట్టి చక్కగా లో ఫ్లేమ్‌లో పెట్టేసేసుకొని ఒక 2-3 మినిట్స్ వరకు చక్కగా మీరు బాగా మిక్స్ చేసేసుకుంటే మనకి చక్కగా మిక్స్ అయిపోతుంది. సో, ఇప్పుడు చూసారు కదండీ! మనకి ఈజీగా ఎగ్ ఫ్రైడ్ రైస్ చక్కగా వెజ్జీస్‌తో ఎంత బాగా కలర్‌ఫుల్‌గా ఉంది కదా! సో, తినడానికి కూడా అంతే టేస్టీగా ఉంటుందనమాట. సో, ఇప్పుడు ఒక ప్లేట్‌లో తీసేసుకొని జస్ట్
పైన కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకొని తీసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుందండి. వేడి వేడిగా అయితే చాలా బావుంటుందనమాట. సో, మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి.